Hey everyone, welcome to my channel. Aditya here. మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ క్రాష్ కోర్స్ని కంటిన్యూ చేద్దాం. దాంట్లో నెక్స్ట్ టాపిక్ నేను కవర్ చేయబోయేది ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ టెక్నిక్స్. ఇప్పటి వరకు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రాంప్ట్స్ గురించి, అలాగే ఎవాల్యుయేటింగ్ ఎఫెక్టివ్నెస్ ఆఫ్ ఏ ప్రాంప్ట్ గురించి, ప్రాంప్ట్ పర్ఫార్మెన్స్ గురించి అయితే మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ సెషన్లో మనం అయితే అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ టెక్నిక్స్ గురించి అయితే ఇన్ డెప్త్గా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకే. అండ్ ఈ అడ్వాన్స్ ప్రాంప్ట్ టెక్నిక్స్ యూస్ చేసుకుని కానీ మీరైతే మంచి రిజల్ట్స్ని అయితే చాట్ జీపీటీ కావచ్చు, ఈ జనరేటివ్ ఏఐ మోడల్స్ వేటి నుంచి అయినా సరే మీరు మంచి రిజల్ట్స్ని, రెస్పాన్సెస్ని అయితే తెచ్చుకోవచ్చు. ఓకే. సో ఈ అడ్వాన్స్ ప్రాంప్ట్ టెక్నిక్స్లో ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే జీరో షాట్ ప్రాంప్టింగ్. ఓకే. ద ప్రాంప్ట్ ఈజ్ సింపుల్ అండ్ ఇంక్లూడ్స్ జీరో ఎగ్జాంపుల్స్. ద మోడల్ వాస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ ట్రైన్డ్ ఫర్ ది టాస్క్, రాదర్ ఇట్ యూజెస్ ది జనరల్ నాలెడ్జ్ అక్వైర్డ్ డ్యూరింగ్ ది ట్రైనింగ్. సో ఇక్కడ నేమ్ సజెస్ట్ చేస్తుందంటే జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటే ఇక్కడ మనం నార్మల్గా ఇప్పుడు దాకా ఎటువంటి ప్రాంప్టింగ్స్ అయితే చేసామో అదే. ఇక్కడ మన ప్రాంప్ట్కి ఎటువంటి మన ఎగ్జాంపుల్ ఇవ్వము, ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పము. సో ఈ అవుట్పుట్ కావాలి ఇలా కావాలి అని మనం చెప్పము. ఇక్కడ మనం ఎటువంటి ఎగ్జాంపుల్ కూడా దానికి ఎక్స్ప్లిసిట్గా ప్రొవైడ్ చేయం. అది మనకి రెస్పాన్స్ ఎలా జనరేట్ చేస్తుందంటే దానికి తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే మనకి అది ఏదైతే డేటా మీద ట్రైన్ అయ్యి ఉందో దానికి తెలిసిన నాలెడ్జ్ ప్రకారమే మనకైతే రెస్పాన్స్ని జనరేట్ చేస్తుంది తప్ప మనం ఎటువంటి ఎగ్జాంపుల్స్ కానీ దానికి ఇవ్వం. సో దాన్ని జీరో షాట్ ప్రాంప్టింగ్ అంటాం. సో వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్ టిల్ నో మోస్ట్ ఆఫ్ ది థింగ్స్ జీరో షాట్ ప్రాంప్టింగ్లోకి వస్తుంది. దాంట్లో ఇక్కడ చూస్తే కనుక క్లాసిఫై సెంటిమెంట్ ఫర్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ అనే ప్రాంప్ట్ ఉంది. ఈ ప్రాంప్ట్ అండ్ దానికి ఒక టెక్స్ట్ ఇచ్చాడు, ఏంటి దిస్ కోర్స్ ఈజ్ ఆసమ్. సో సెంటిమెంట్ ఏమొస్తుంది. సో దీన్ని అయితే ఇప్పుడు మనం ఒకసారి చాట్ జీబీటీలో ప్లేస్ చేసి అసలు మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో చూద్దాం. సో నేనైతే నా ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్ళి కాపీ చేసుకుంటున్నా ఈ ప్రాంప్ట్ని అండ్ చాట్ జీబీటీలో పేస్ట్ చేద్దాం, చూద్దాం. సో ఇక్కడ ఏం చెప్తున్నా, క్లాసిఫైస్ ద సెంటిమెంట్ ఆఫ్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ అండ్ టెక్స్ట్ వచ్చేసి దిస్ కోర్స్ ఇస్ ఆసమ్ అండ్ సెంటిమెంట్ ఏంటో చూపించమంటున్నాం. సో ఇప్పుడు చూద్దాం మనకి ఎటువంటి సెంటిమెంట్ వస్తుందో. ద సెంటిమెంట్ ఫర్ ది టెస్ట్ ఈస్ దట్ కోర్స్ ఇస్ ఆసమ్ ఇస్ పాజిటివ్. సో ఈ చాట్ జీబీటీ దీన్ని పాజిటివ్ కింద రెస్పాండ్ అయింది. సో బేస్డ్ ఆన్ చాట్ జీబీటీ ట్రైన్ అయిన డేటా ప్రకారం యూజువల్లీ సెంటిమెంట్స్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ మీద చూపిస్తాం కాబట్టి పాజిటివ్ అని చూపించింది. ఇప్పుడు రైట్, ఇది జీరో షాట్ ప్రాంప్టింగ్. దాని దగ్గర ఉన్న నాలెడ్జ్ ప్రకారం అయితే అది మనకి రెస్పాన్స్ ఇచ్చింది. ఇప్పుడు జీరో షాట్ ప్రాంప్టింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్. సో ఎలాంటి ప్రాంప్టింగ్లో రైట్, ద ప్రాంప్ట్ ఇంక్లూడ్స్ ఫ్యూ కంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ టు ఎన్హాన్స్ ద మోడల్స్ పర్ఫార్మెన్స్ ఫర్ ఎ గివెన్ టాస్క్. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే కొన్ని కంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాం. సో అలా ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల మోడల్ పర్ఫార్మెన్స్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, క్లాసిఫై సెంటిమెంట్ ఫర్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ యాజ్ సూపర్, మెహ్ ఆర్ న్యూట్రల్. ఇక్కడ మనం ఏమి ఇచ్చాం, ఎగ్జాంపుల్స్ ఇచ్చాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ప్రకారం అది ఇప్పుడు మనకు రెస్పాన్స్ ఇస్తుంది. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ కాకుండా ఈ ఎగ్జాంపుల్స్ యూస్ చేసుకుంటుంది. ఇక్కడ చూడండి, దిస్ కోర్స్ ఈజ్ ఆసమ్, సూపర్, ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ బై దిస్ కోర్స్, మెహ్, ఇట్ వాస్ సో న్యూట్రల్. సో ఇది మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మనకి రెస్పాన్స్ వస్తుందా లేదా అనేది ఇప్పుడైతే మనం ట్రై చేసి చూద్దాం. దానికి మన ప్రాంప్టింగ్ లిస్ట్లోకి వచ్చి కాపీ చేసుకోండి ప్రాంప్ట్ని అండ్ నేనైతే చాట్ జీబీటీలో పేస్ట్ చేస్తున్నా, చూద్దాం మనకి ఎటువంటి రెస్పాన్స్ వస్తుందో. సో ఇక్కడ నేను ఏం చెప్పా, క్లాసిఫై ద సెంటిమెంట్ ఫర్ ది ఫాలోయింగ్ టెక్స్ట్ యాజ్ సూపర్, మెహ్ ఆర్ న్యూట్రల్. ఇక్కడ చూస్తే కనుక దిస్ కోర్స్ ఇస్ ఆసమ్కి ఏమి ఇచ్చింది, సూపర్ ఇచ్చింది. ఐఎమ్ రియల్లీ కన్ఫ్యూజ్డ్ బై దిస్ కోర్స్కి మెహ్ ఇచ్చింది. ఇట్ వాస్ సోకి న్యూట్రల్ ఇచ్చింది. సో మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసామో అదే రిజల్ట్ మనకు వచ్చింది. అండ్ ఇక్కడ నువ్వు ఎక్స్ప్లిసిట్గా దానికి కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ ఇవ్వడం వల్ల ఆ కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ ప్రకారం అయితే మీకైతే రెస్పాన్స్ రావడం జరిగింది. ఓకే. సో ఇది ఫ్యూ షార్ట్ ప్రాంప్టింగ్. ఇక్కడ మీరైతే కొన్ని కాంటెక్స్చువల్ ఎగ్జాంపుల్స్ని ఎక్స్ప్లిసిట్గా ఇస్తారు. ఆ ఎగ్జాంపుల్స్ ప్రకారం మన ప్రాంప్ట్ చేంజ్ అవుతుంది, అలాగే రెస్పాన్స్ కూడా మనకు కావాల్సిన డిసైడ్ రెస్పాన్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టెక్నిక్, అదేంటంటే చైన్ ఆఫ్ థాట్. ఓకే. సో చైన్ ఆఫ్ థాట్ అండ్ లీస్ట్ టు మోస్ట్. సో లీస్ట్ టు మోస్ట్ అనేది సెకండ్, చైన్ ఆఫ్ థాట్ అనేది ఫస్ట్. సో చైన్ ఆఫ్ థాట్ అనేది ఒక ప్రాంప్టింగ్ టెక్నిక్. సో చైన్ ఆఫ్ థాట్ అంటే ఏంటి? ఓకే. యూజ్ ఇట్ టు సాల్వ్ ద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ బై బ్రేకింగ్ దెమ్ ఇంటూ స్మాలర్ స్టెప్స్. సో మన దగ్గర కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు దాన్ని ఒకేసారి సాల్వ్ చేయడం కన్నా దాన్ని చిన్న చిన్న పార్ట్స్ కింద చంక్ చేసి సాల్వ్ చేయడం బెటర్.
సో దానికోసం ఈ చైన్ ఆఫ్ థాట్ అనేది మనకి యూస్ అవుతుంది. ఓకే. సో ఇక్కడ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక వీ ఇంక్రిమెంటలీ ఆస్క్ క్వశ్చన్స్ టు ద మోడల్ అంటిల్ వీ గెట్ ది డిసైడ్ ఫైనల్ రిజల్ట్. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే మన మోడల్ని ఇంక్రిమెంట్గా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం. సో వన్ బై వన్ క్వశ్చన్స్ అడుగుతూ థాట్స్ని యాడ్ చేసుకుంటూ వెళ్దాం. సో కాల్డ్ చైనింగ్ థాట్స్ టుగెదర్. సో ఈ థాట్స్ అన్నిటిని మనం దగ్గరగా చేంజ్ చేస్తాం కాబట్టి దాన్ని చైన్ ఆఫ్ థాట్స్ అంటాం. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ క్వశ్చన్, ఐ హ్యావ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ దట్స్ 20 feet లాంగ్ అండ్ 10 feet వైడ్. హౌ మెనీ స్క్వేర్ ఫీట్ ఈస్ దట్? సో మనకి హైట్ విత్ ఉంది కాబట్టి దాని నుంచి మనం స్క్వేర్ ఫీట్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఐ వాంట్ టు కవర్ ది గార్డెన్ ఇన్ మల్చ్. సో సేమ్ ఈ క్వశ్చన్ రిలేటెడ్ ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, ఐ వాంట్ టు కవర్ ది గార్డెన్ ఇన్ మల్చ్ అండ్ 1 bag మల్చ్ కవర్స్ 25 square feet. హౌ మెనీ బ్యాగ్స్ డు ఐ నీడ్? సో ఇక్కడ మనకి స్క్వేర్ ఫీట్ ఉంది, ఇక్కడ మనకి స్క్వేర్ ఫీట్ ఉంది, దీని నుంచి మనం బ్యాగ్స్ని కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళీ ఈ రెండింటికి రిలేటెడ్ అనమాట. ఈచ్ బ్యాగ్ కాస్ట్ $5. హౌ మచ్ విల్ ఇట్ కాస్ట్ టు కవర్ మీ టు ద టోటల్ గార్డెన్? అది $40. ఎందుకంటే మన దగ్గర 8 బ్యాగ్స్ ఉన్నాయి అండ్ మనకు తెలుసు $5 కాబట్టి ఈచ్ 8 into 5 $40. సో ఇలాగా ఒక క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి, ఇంకో క్వశ్చన్ నుంచి ఇంకో క్వశ్చన్కి మనం చైనింగ్ చేసుకుంటూ థాట్స్ని మనకైతే డిసైడ్ అవుట్పుట్ని అయితే తెచ్చుకోవచ్చు. సో దీన్ని ఇప్పుడు మనం చాట్ జీపీటీలో అన్న మన జనరేటివ్ ఏ మోడల్లో అన్న పేస్ట్ చేసి ఎలా వర్క్ అవుద్దో చూద్దాం. సో దీనికోసం నేనైతే ఇప్పుడైతే మనం ఆ ఎగ్జాంపుల్ ట్రై చేద్దాం. సో నేనైతే దీన్ని కాపీ చేస్తున్నా, కాపీ అండ్ చాట్ జీపీటీలోకి వచ్చి పేస్ట్ చేద్దాం. So I have a rectangular garden that's 20 feet long, 10 feet wide. How much square feet is that? Definitely 200 square feet. Area equal to length into width. సో మనకి స్క్వేర్ ఫీట్ వచ్చేసింది. సేమ్ అలాగే నెక్స్ట్ ప్రాంప్ట్ వచ్చేసి ఐ వాంట్ టు కవర్ ద గార్డెన్ ఇన్ మల్చ్. 1 bag మల్చ్ కవర్స్ 25 square feet. హౌ మెనీ బ్యాగ్స్ డు ఐ నీడ్? సో దీనికి మళ్ళీ ఈ స్క్వేర్ ఫీట్, ఈ 200 స్క్వేర్ ఫీట్ని యూస్ చేసుకుని చూడండి, ద ఏరియా ఆఫ్ గార్డెన్ ఇస్ 200, దాన్ని యూస్ చేసుకుని ఇక్కడ మనం ఇచ్చిన 25 స్క్వేర్ ఫీట్ని యూస్ చేసుకుని మనకి 8 బ్యాగ్స్ అనేది వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్, సో ఈచ్ బ్యాగ్ కాస్ట్ $5. హౌ మచ్ ఇట్ విల్ కాస్ట్ టు కవర్ హోల్ గార్డెన్? ఓకే. సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ రిమైనింగ్ 2 క్వశ్చన్స్ నుంచి వస్తుంది. సో 8 into 4. సో ఇక్కడ మనకి 8 వచ్చింది కదా, డిటర్మైన్ ద నెంబర్ ఆఫ్ బ్యాగ్స్ నీడెడ్ 8 అండ్ ఈచ్ బ్యాగ్ ఈస్ $5 అండ్ టోటల్ కాస్ట్ ఈస్ $40. సో ఇలా థాట్స్ని చేంజ్ చేసుకుంటూ ఫైనల్గా మనకు కావాల్సిన డిసైడ్ అవుట్పుట్ని తెచ్చుకోవడాన్ని మనం చైన్ ఆఫ్ థాట్స్ అంటాం. ఈ టెక్నిక్ చాలా యూస్ఫుల్ అవుద్ది. మనకి కాంప్లెక్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఒకేసారి టోటల్ క్వశ్చన్ అడగకుండా మనమైతే సింపుల్గా క్వశ్చన్ అడగవచ్చు. ఓకే. అంటే 1 by 1 క్వశ్చన్స్ అడుగుతూ దాన్ని చేంజ్ చేసుకుంటూ ఫైనల్గా డిసైడ్ అవుట్పుట్ అయితే తెచ్చుకోవచ్చు. ఓకే. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మోడల్స్ కెన్ చేంజ్ దెమ్సెల్స్ ఇఫ్ యూ ప్రొవైడ్ ద హోల్ క్వశ్చన్. సో మనం ఇలా హోల్ క్వశ్చన్ ఇచ్చేసినా సరే మోడల్ అనేది దానికి అదే చేంజ్ చేసుకుని మనకైతే ఆబ్వియస్లీ ఆన్సర్ ఇస్తుంది. బట్ మరీ బిగ్ కాంప్లెక్స్ అయితే కష్టం, కానీ ఇలాంటి ఒక మీడియం క్వశ్చన్ అయితే పర్లేదు. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఒకవేళ మీరు అలా ఇచ్చిన తర్వాత మీకు ఒక ఆన్సర్ వచ్చేస్తుంది, బట్ ఆ ఆన్సర్ ఎలా అరైవ్ చేసిందని మనకు తెలియకపోతే కనుక మనం థింక్ స్టెప్ బై స్టెప్ అని కూడా ఇస్తే అది ప్రాపర్గా మనకి స్టెప్ బై స్టెప్ అది ఎలా ప్రాసెస్ని క్యాలిక్యులేట్ చేసిందో మీకైతే రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇక్కడైతే మనం ఒకసారి ఒక పని చేద్దాం, రైట్? ఇప్పుడు మనం ఇప్పుడు దాకా అడిగిన ఈ 3 క్వశ్చన్స్ని ఒక క్వశ్చన్ కింద మిక్స్ చేసి మనమైతే చాట్ జీపీటీకి ఇద్దాం, అసలు అది ఎలా రెస్పాండ్ అవుద్దో చూద్దాం. ఓకే. సో మొత్తం ఐ హ్యావ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ 20 feet లాంగ్, 10 feet వైడ్ అండ్ ఆల్సో 25 square feet మల్చ్తో కవర్ చేయాలి అండ్ ఈచ్ బ్యాగ్ $5. ఫైనల్గా నా కాస్ట్ ఎంత చూస్తే కనుక సేమ్ టోటల్ క్వశ్చన్ ఇచ్చేసాం, 1 by 1 కాదు. ఇక్కడ చూస్తే అది స్టెప్ బై స్టెప్ మనకి ఏం చేసింది అన్నది ఇచ్చేసింది. ఒకవేళ మీకు స్టెప్ బై స్టెప్ రాకపోతే కనుక సేమ్ క్వశ్చన్ని ఇచ్చి దాన్ని థింక్ స్టెప్ బై స్టెప్ అంటే సరిపోద్ది. సో ఎనీవే ఈ చాట్ జీపీటీ మోడల్ అనేది చాలా అడ్వాన్స్గా ఉంది కాబట్టి ఏం చేసింది, ఆల్రెడీ స్టెప్ బై స్టెప్ మనకి ఇచ్చేసింది. బట్ మీకు ఇంకా వేరే ఏ మోడల్స్ యూస్ చేసుకుంటున్నప్పుడు మీకు ఇలా రెస్పాన్స్ రాకపోతే కనుక ఇక్కడ థింక్ స్టెప్ బై స్టెప్ అని యాడ్ చేస్తే కనుక ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ డీటెయిల్గా మీకు అయితే ప్రొవైడ్ చేస్తుంది. ఓకే. సో అలాగా మీరు ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ని యూస్ చేసుకుని మీకు కావాల్సిన ఎఫెక్టివ్ రెస్పాన్సెస్ని అయితే తెచ్చుకోవచ్చు. అండ్ నెక్స్ట్ లీస్ట్ టు మోస్ట్. సో ఇక్కడ చైన్ ఆఫ్ థాట్కి రివర్స్ ఇది. అంటే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక క్వశ్చన్ అడిగేస్తాం, ఆ క్వశ్చన్ నుంచి మళ్ళీ అగైన్ మోర్ క్వశ్చన్స్ అడుగుతాం అన్నమాట. సో లీస్ట్ అంటే ఫస్ట్ 0 నుంచి చిన్న క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేసి ఆ క్వశ్చన్ మీద మళ్ళీ చాలా క్వశ్చన్స్ అడుగుతాం. ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇట్ టేక్స్ అల్బ్రా 10 minutes టు ప్లే ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ఎ మినియేచర్ గోల్ఫ్ గేమ్. ఇట్ టేక్స్ హెర్
7 minutes to play the second half of the game. So first half ki 10 minutes, second half ki 7 minutes. The golf course closes in 3 hours. So total golf course anta 3 hours తీసుకుంటది. And how many hours of golf can she play before the course closes? So course 3 hours ఉంటది కాబట్టి and one game she completed in 17 minutes. So 10 plus 7 17 minutes. సో అలాగే ఎన్ని 17 minutes కలిపితే మన 3 hours అవుతుంది అన్న దాని ప్రకారం మన ఇది వస్తుంది, ఫైనల్ ఆన్సర్ వస్తుంది. సో దాని తర్వాత వచ్చిన ఆన్సర్ని యూజ్ చేసుకుని మనమైతే వేరే క్వశ్చన్స్ కూడా అడగచ్చు. సో హౌ లాంగ్ డస్ వన్ టోటల్ గేమ్ టేక్ 17 మినిట్స్, హౌ మెనీ మినిట్స్ ఆర్ ఇన్ 3 అవర్స్. సో ఇది మినిట్స్లో ఉంది కాబట్టి ఈ అవర్స్ని కూడా మనం మినిట్స్లోకి కన్వర్ట్ చేసాం. తర్వాత వాట్ ఈస్ ది 180 మినిట్స్ బై 17 మినిట్స్ అంటే, సో టోటల్ 3 అవర్స్లో ఒక గేమ్కి 17 మినిట్స్ పడుతుందంటే టోటల్ ఎన్ని గేమ్స్ ఆడగలదు? 10.5 గేమ్స్ ఆడగలదు. దాన్ని రౌండ్ చేస్తే కనుక నియర్లీ 10 రౌండ్స్ అయితే తను ఆడగలదు. ఓకే, ఇది ఈ పర్టికులర్ లీస్ట్ టు మోస్ట్ అనే ప్రాంప్టింగ్ టెక్నిక్ యొక్క యూసేజ్. సో దీన్ని అయితే ఇప్పుడు మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి ఈ జనరేటివ్ ఏఐ మోడల్లోకి వెళ్ళి పేస్ట్ చేసి చూద్దాం ఎలా రెస్పాండ్ అవుద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇది. ఓకే, it takes Albra 10 minutes to play the first half of the miniature game. It takes her 7 minutes to play the second half of the game. The golf course closes in 3 hours. How many hours of golf she can play before course closes? సో ఇది ప్లేస్ చేసిన తర్వాత మనకు వచ్చే ఆన్సర్ చూస్తే, సో షీ కెన్ ప్లే 2.83 hours ఆఫ్ గోల్ఫ్ బిఫోర్ ది కోర్స్ క్లోజెస్. సో ఇప్పుడు మనం 1 by 1 క్వశ్చన్స్ దీని నుంచి అడుగుదాం. సో హౌ లాంగ్ డస్ ఇట్ టేక్ ఫర్ వన్ గేమ్? ఆబ్వియస్లీ 17 మినిట్స్ వచ్చింది. అండ్ హౌ మెనీ మినిట్స్ ఆర్ దేర్ ఇన్ 3 hours? ఆబ్వియస్లీ 180 మినిట్స్. రైట్, ఆన్సర్ వచ్చేసింది. ఇప్పుడు 180 by 17 చేస్తే మనకి ఆన్సర్ ఎంత వస్తుంది? 10.5 సంథింగ్ కదా. సో వచ్చిందో లేదో చూద్దాం. సో 10.59. అండ్ ఫైనల్గా రౌండ్ డౌన్ టు ది నియరెస్ట్ హోల్ నెంబర్. సో రౌండ్ డౌన్ చేస్తే అక్కడికి వెళ్తుంది, ఆబ్వియస్లీ 10కి వెళ్తుంది. సో అది. సో వాట్ ఎవర్ మనం ఇక్కడ ఏదైతే చూసామో ఒక లీస్ట్ క్వశ్చన్ అడిగి ఆ క్వశ్చన్ నుంచి మళ్ళీ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ మీరు అడుగుతూ వెళ్ళొచ్చు. సో ఇది ఇంకొక టైప్ ఆఫ్ ప్రాంప్టింగ్ టెక్నిక్. ఓకే, అండ్ సో మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్, అది వచ్చేసి జనరేటెడ్ నాలెడ్జ్ ప్రాంప్టింగ్. సో ఇక్కడ నేమ్లో ఉన్నట్టే మనం మన ప్రాంప్ట్స్కి నాలెడ్జ్ ఇస్తాం, బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ మనకైతే రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనం ప్రొవైడ్ అడిషనల్ నాలెడ్జ్ ఆర్ కంటెక్స్ట్ టు ఇంప్రూవ్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ కాంప్లెక్స్ టాస్క్ సచ్ యాజ్ రీజనింగ్. సో ఈ జనరేటెడ్ నాలెడ్జ్ అనేది యూజువల్లీ కాంప్లెక్స్ టాస్క్స్కి మనమైతే యూజ్ చేస్తాం. సో మనకి కాంప్లెక్స్ టాస్క్స్ ఉన్నప్పుడు దానికి మనం నాలెడ్జ్ ఫీడ్ చేస్తే ఆ బేస్డ్ ఆన్ ఆ నాలెడ్జ్ అది మనకి ప్రాపర్ రెస్పాన్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంది. దానికోసం ఈ జనరేటెడ్ నాలెడ్జ్ ప్రాంప్టింగ్ అనేది యూస్ అవుద్ది. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూడండి. వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద మూన్ డిసపియర్డ్? సో ఇప్పుడు నేను డైరెక్ట్గా క్వశ్చన్ అడిగితే మనకు వచ్చే రెస్పాన్స్ వేరుగా ఉంటుంది. అలా కాకుండా మనం కొంచెం నాలెడ్జ్ దానికి ఎలా జనరేట్ చేయొచ్చు అంటే, ఎర్త్ రొటేట్ అరౌండ్ అన్ యాక్సిస్ దట్ ఈస్ tilted at 23.5 and this is why we have seasons. And tidal movements play an important role in Earth's climate since they drive current. So the tidal force exerted by moon causes Earth and particularly its water to bulge out on its side closest to the moon. So only moon is responsible for all these things. We are providing knowledge to the generative AI model. ఓకే, సో మన జనరేటివ్ ఏ మోడల్కి ఈ నాలెడ్జ్ని మనం ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి అది నార్మల్గా ఇచ్చే రెస్పాన్స్తో పాటు ఈ నాలెడ్జ్ని యూజ్ చేసుకుని మనకైతే రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇప్పుడు ట్రై చేద్దాం అసలు ఎలా వర్కౌట్ అవుద్దాం. ఓకే, దీనికోసం నేనైతే నా ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్తున్నా. ఇక్కడ నాకున్న ప్రాంప్ట్ని అయితే కాపీ చేసుకుంటున్నాను. సో మనం చాట్ జీపీటీలోకి వెళ్ళి దాన్ని పేస్ట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, వాట్ వుడ్ హ్యాపెన్ ఇఫ్ ద మూన్ డిసపియర్డ్ అని ఇచ్చి దానికి కొంచెం నాలెడ్జ్ ప్రొవైడ్ చేసా. ఇప్పుడు చూద్దాం ఎలా మనకి రెస్పాన్స్ వస్తుందో. సో ఇక్కడ చూస్తే కనుక మనకి జనరేటివ్ ఏ మనకి రెస్పాన్స్ అవ్వడం స్టార్ట్ అయింది. సో ఇఫ్ ద మూన్ డిసపియర్డ్ సెవరల్ సిగ్నిఫికెంట్ చేంజెస్ కెన్ అక్కర్. సో దాంట్లో ఏంటంటే టైడ్స్. సో మూన్స్ గ్రావిటేషనల్ పుల్ లేకపోతే మనకి టైడల్ ఫోర్స్ ఉండదు. సో మనం ఇచ్చిన నాలెడ్జ్ ప్రకారమే అది మనకి ఆన్సర్ ఇచ్చింది. అలాగే క్లైమేట్ అండ్ వాషన్ చేంజెస్, ఆబ్వియస్లీ స్టెబిలిటీ ఆఫ్ ది ఎర్త్ యాక్సిస్. సో మనం యాక్సిస్ గురించి మనం ప్రొవైడ్ చేసాం కదా, దాని బేస్డ్ మనకు ఒక రెస్పాన్స్ వచ్చింది.
సో మనం దానికి నాలెడ్జ్ ఇచ్చి బేస్డ్ ఆన్ దట్ నాలెడ్జ్ మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ని మనం ఆ రెస్పాన్స్ని మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. సో దీన్నే జనరేటెడ్ నాలెడ్జ్ ప్రాంప్టింగ్ టెక్నిక్ అంటారు. ఓకే. అండ్ సో ఆన్సర్ కుడ్ బి లైక్ దిస్. బట్ ఇది సింపుల్ ఆన్సర్. ఒక్కొక్క జనరేటివ్ ఏఐ మోడల్ మీకు ఒక రకంగా రెస్పాన్స్ ఇస్తుంది. సో ఇది ఒక రకంగా మీకు రెస్పాన్స్ ఇచ్చింది. ఓకే. అండ్ మన చాట్ జీపీటీ ఇంకో రకంగా రెస్పాన్స్ ఇచ్చింది. బట్ ఎండ్ గోల్ ఈస్ మనం ఇక్కడ ఏమిచ్చిన నాలెడ్జ్ని యూస్ చేసుకుని మనకి రెస్పాన్స్ ఇచ్చిందా లేదా అన్నది మనం చూసుకోవాలి. ఓకే. మూవింగ్ ఆన్ టు ది నెక్స్ట్ టాపిక్. అదేంటంటే జనరేటెడ్ నాలెడ్జ్ కోడ్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఒక సో ఇక్కడ మనం ఏం చేయబోతున్నాం అంటే మన కోడ్కి మనం నాలెడ్జ్ ఇవ్వబోతున్నాం. ఆ నాలెడ్జ్ యూస్ చేసుకుని దానిపైన నువ్వు కోడ్ రాయమని చెప్తాం. సో ఇది చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. మీ సాఫ్ట్వేర్ డే టు డే లైఫ్లో మీకు ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇక్కడ నేను చూస్తే కనుక హియర్ ద డాక్యుమెంటేషన్ ఆఫ్ ఎన్ ఏపీఐ ఎండ్ పాయింట్. సో ఇక్కడ మనం ఒక ఏపీఐ ఎండ్ పాయింట్ యొక్క డాక్యుమెంటేషన్ దట్ కన్వర్ట్స్ బిట్వీన్ కరెన్సీస్. సో ఒక కరెన్సీ నుంచి ఇంకో కరెన్సీకి కన్వర్ట్ చేస్తుంది. ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే రైట్ ఏ జావా మెథడ్ టు కాల్ దిస్ కోడ్. సో నేను ఒక డాక్యుమెంటేషన్ ఇచ్చి ఒక జావా మెథడ్ ఈ ఏపీఐ కాల్ ఈ ఏపీఐ ఎండ్ పాయింట్స్ యూస్ చేసుకుని కాల్ చేసే కోడ్ రాయమంటున్నాడు. సింపుల్. నాకు ఒక జావా ఉంది. ఆ జావా క్లాస్ నుంచి ఈ ఏపీఐ ఎండ్ పాయింట్ని కాల్ చేయాలి. ఆ ఏపీఐ ఎండ్ పాయింట్ యొక్క డాక్యుమెంటేషన్ నేను ఆల్రెడీ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇప్పుడు చూద్దాం. మీ ప్రాంప్ట్ షుడ్ బి లైక్ దిస్. సో ఇది మీ ప్రాంప్ట్ అయితే ఇక్కడ కోడ్ ఫ్రమ్ ఏపీఐ డాక్యుమెంట్స్. సో మీ ఏపీఐ డాక్యుమెంట్ కోడ్ ఇక్కడ ఇస్తే, సో ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి ఎక్స్చేంజ్ రేట్ ఏపీఐ డాట్ ఐఓ. మన ఎక్స్చేంజ్ రేట్ ఏపీఐ డాట్ ఐఓ ఏపీఐని యూస్ చేసుకోమని చెప్తున్నాం. బట్ ఇక్కడ మీ ఓన్ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఇవ్వచ్చు. సో ఇలా ఇవ్వడం వల్ల రైట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ ఇస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ హౌ టు ఫీడ్ ఇట్ నాలెడ్జ్ అండ్ లెట్ ఇట్ ట్రైన్ ఆన్ ది ఫ్లై విత్ ద అప్డేటెడ్ డాక్యుమెంట్. సో సింపుల్గా మీరు ఇక్కడ ఏపీఐ డాక్యుమెంట్ ఇచ్చి ఈ ప్రాంప్ట్ ఇస్తే కనుక ఈ ఏపీఐ రిలేటెడ్ ఎండ్ పాయింట్స్ని ఎలా హ్యాండిల్ చేయాలి, ఎలా యాక్సెస్ చేయాలని మీ జావా కోడ్ అనేది ఆటోమేటిక్గా రాస్తుంది. మీరు దాన్ని రాయక్కర్లేదు. ఆన్ ది ఫ్లై మీకు ఈ అప్డేటెడ్ డాక్యుమెంటేషన్ యూస్ చేసుకుని ఆన్ ది ఫ్లై మీకు రెస్పాన్స్ వస్తుంది. సో ఇది జనరేటెడ్ నాలెడ్జ్. ఈ నాలెడ్జ్ దానికి ప్రీవియస్గా లేదు, ఎందుకంటే మీ ఏపీఐ డాక్యుమెంటేషన్ కోసం దానికి తెలియదు. సో మనం ప్రొవైడ్ చేసాం. సో ఇప్పుడైతే మనం హ్యాండ్స్ ఆన్ చూద్దాం దానికి. సో నేనైతే ఆ ప్రాంప్ట్ లిస్ట్లోకి వెళ్తున్నా, ఈ ప్రాంప్ట్ని కాపీ చేసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం జనరేటివ్ ఏఐ మోడల్లోకి వెళ్ళి దాని అయితే పేస్ట్ చేసి చూద్దాం. ఓకే. సో జనరేటివ్ ఏఐ మోడల్లోకి వచ్చి దాన్ని పేస్ట్ చేస్తుందో చూడండి. Here is the documentation of an API endpoint that converts between currencies. Write a method to call this code. Write a Java method. సో ఇక్కడ నేను ఏమన్నానంటే ర్యాండమ్ ఎగ్జాంపుల్ యూస్ చేసుకోమని చెప్తున్నా. బట్ ఇక్కడ మీకు ఒక ఏపీఐ డాక్యుమెంటేషన్ ఉంటే ఆ ఏపీఐ డాక్యుమెంటేషన్ని పేస్ట్ చేయండి. ఓకే. ఇప్పుడు చూద్దాం మన జనరేటివ్ ఏఐ మోడల్ ఈ చాట్ జీపీటీ దానికి ఎలా రెస్పాండ్ అవుద్దు. సో ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే కనుక అసలు ఈ జావా మెథడ్ క్రియేట్ చేయడానికి ఏమేం కావాలి అన్నది అది లిస్ట్ డౌన్ చేయడం స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఫామ్ డాట్ ఎక్స్ఎంఎల్ కావాలి, అలాగే జావా క్లాస్, ఆ ఏపీఐ యూఆర్ఎల్ కావచ్చు, అలాగే దాన్ని కాల్ చేసే మెథడ్ కావచ్చు. అవన్నీ అది ఇప్పుడు ఏం చేస్తుంది, మన కోసం రైట్ చేస్తుంది. ఓకే. సో ఇక్కడ ఏపీఐ యూఆర్ఎల్ని మనం చేంజ్ చేసుకుంటే బేస్డ్ ఆన్ దట్ అది చేంజ్ అవుతుంది. సో మీకైతే ఒక జావా కోడ్ని ప్రొవైడ్ చేసింది. సో మీరు ఎప్పుడైతే మీ డాక్యుమెంటేషన్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తారో దాంట్లో ఉన్న ఎండ్ పాయింట్స్ యూస్ చేసుకుని మనకైతే జావా కోడ్ ప్రొవైడ్ చేస్తుంది. సో మనం ఇక్కడ ఏం చేసాం, మన దగ్గర ఉన్న డాక్యుమెంటేషన్ దానికి ఇచ్చాం. సో ఆ డాక్యుమెంటేషన్ దానికి ప్రీవియస్గా లేదు, బట్ మనం ఇచ్చిన నాలెడ్జ్ని యూస్ చేసుకుని అది మనకి కోడ్ రాసింది. సో దీన్నే జనరేటెడ్ నాలెడ్జ్ కోడింగ్ అంటాం. ఓకే. అండ్ మూవింగ్ అంటాం. సో ఈ విధంగా మనమైతే చాలా అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ టెక్నిక్స్ గురించి తెలుసుకున్నాం. ఏమిటవి? జీరో షాట్ ప్రాంప్టింగ్, ఫ్యూ షాట్ ప్రాంప్టింగ్, చైన్ ఆఫ్ థాట్, లీస్ట్ టు వన్స్ అండ్ జనరేటెడ్ నాలెడ్జ్. ఓకే. సో ఈ విధంగా మీ డే టు డే వర్క్ ఫ్లోలో ఈ అడ్వాన్స్ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ యూస్ చేసుకుని మీ రెస్పాన్సెస్ని ఆ ప్రాంప్టింగ్ ఇంజనీరింగ్ జర్నీని కంటిన్యూ చేయండి. అలాగే ఈ ప్రాంప్టింగ్ టెక్నిక్స్ని యూస్ చేసుకోవడం వల్ల మీకైతే మంచి రెస్పాన్సెస్ వస్తాయని నేను కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇఫ్ యూ లైక్ మై వీడియో, like, share and subscribe and let me know in the comments if you want to learn further more topics. So thank you. Bye.